అధికార పార్టీ అందులోనూ సీఎం సొంత జిల్లా మరెందుకు అక్కడ నేతల మధ్య పంచాయతీ ముదురుతోంది. సొంత పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటే వాటిని డిఫెన్స్ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం అదే రేంజ్ లో సవాళ్లు విసురుతున్నారెందుకు? ఈ దెబ్బకు ఇదేం రచ్చబాబోయ్ అంటూ తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఈ వర్గ పోరు ఎక్కడ జరుగుతోంది? దానికి కారణం ఏంటి? గంగాధర నెల్లూరులో గరం గరం పాలిటిక్స్. రోడ్డెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు, ఎమ్మెల్యే పిఏలపై ఫిర్యాదుల వెల్లువ, సొంత పార్టీ నేతలతో సై అంటున్న థామస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీలో ఆధిపత్య పోరు పీక్స్ కి చేరింది. సొంత పార్టీ నేతలు అసమ్మతి రాగం అందుకోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ థామస్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన తీరు నచ్చని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉండటం ఇటు హైకమాండ్ కు కూడా తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో పెత్తనం కోసం జరుగుతున్న కొట్లాటలే ఈ పరిస్థితికి కారణమనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే థామస్ వల్ల కొందరి పెత్తనానికి బ్రేకులు పడ్డంతోనే టీడీపీలో ముసలం మొదలైందనే వారు ఉన్నారు. 2024 ఎన్నికల ముందు వరకు గంగాధర నెల్లూరులో పెత్తనం చెలాయించిన వారికి ఇప్పుడు ప్రాధాన్యత కరువైపోవడమే ప్రస్తుత కుమ్ములాటలకు కారణమవుతుందన్న ముచ్చట కూడా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో థామస్ కి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ చిట్టిబాబు నాయుడు వర్గం ఎన్నికల తర్వాత కూడా థామస్ ఎమ్మెల్యేగా గెలిచాక కూడా అదే తీరుగా వ్యవహరిస్తోంది. అయితే థామస్ మాత్రం కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోలేదు. ప్రభుత్వ విప్గా అవకాశం దక్కించుకుని కాస్త పై స్థాయికి వెళ్లారు. దీంతో అపోనెంట్ వర్గానికి మరింత మండిపోయింది. ఇవేమీ పట్టించుకుని థామస్ టీడీపీలో తనకి సహకరించని వర్గాన్ని పక్కన పెట్టేసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పిఏల నియామకంలో ఆయన తీసుకున్న నిర్ణయం రగులుతున్న అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. గతంలో వైసీపీ నేతలకు పిఏలుగా పనిచేసిన వారినే మళ్లీ తన దగ్గర పెట్టుకోవడం టీడీపీలోని ఓ వర్గానికి మింగుడు పడ్డం లేదు. గతంలో చిత్తూరు వైసీపీ నేత మైన్స్ వ్యాపారి విజయానందరెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన హరీష్ యాదవ్ కు ఎమ్మెల్యే థామస్ పూర్తి అధికారాల్ని కట్టబెట్టారట. ఈ విషయంపై టీడీపీలోని ఓ వర్గం మండిపడుతోంది. థామస్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను హరీష్ యాదవే చూసుకుంటున్నారంటూ ఆ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. పిఏ హరీష్ యాదవ్ తో పాటు రాజస్థాన్ కు చెందిన మైనింగ్ వ్యాపారి రామ్దేవ్, చెన్నైకి చెందిన మరో మైనింగ్ వ్యాపారి శరవణ కుమార్ల చుట్టే గంగాధర నెల్లూరు రాజకీయం తిరుగుతోందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేలతో పాటు ఆ నలుగురినే టార్గెట్ చేసింది టీడీపీ అసమ్మతి బ్యాచ్. అందులో భాగంగానే ఎమ్మెల్యే పిఏలపై నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అసమ్మతి వర్గం ఆరోపణలు అలా ఉంటే ఎమ్మెల్యే థామస్ వర్గం ఎదురుదాడికి దిగడం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. అసమ్మతి వర్గంగా ముద్రపడ్డ చిట్టిబాబు గ్రూప్ ని టార్గెట్ చేస్తోంది ఎమ్మెల్యే బ్యాచ్. పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన నేతలు చిట్టిబాబు వర్గంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యే సైతం అసమ్మతి వర్గంపై సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. అవినీతిపై ఆరోపణలుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యతిరేక వర్గానికి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. అటు అసమ్మతి వర్గం, ఇటు ఎమ్మెల్యే వర్గం గంగాధర నెల్లూరు రాజకీయాల్ని గరంగరంగా మార్చేసింది. ఈ రెండు వర్గాల పంచాయతీ హైకమాండ్ దగ్గరికి కూడా చేరింది. అయితే పరస్పరం ఈ ఫిర్యాదుల వ్యవహారం పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారిందట. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న అధిష్టానం రోడ్డెక్కి రచ్చ చేసుకోవద్దని లోకల్ లీడర్లని హెచ్చరిస్తోందట. పార్టీ పరువు తీయవద్దని చెప్తున్న పార్టీ పెద్దలు తప్పొప్పులు తేల్చే పనిలో ఉన్నారట. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు జిల్లా టీడీపీలో ఉత్కంఠ రేపుతోంది.